హాయ్ హలో వెల్కమ్ టు శశిరామ్ వ్లాగ్స్. హాయ్ అండి. ఈరోజు మీ ముందుకు నేను ఒక మంచి ఐటమ్ మీ ముందుకు తీసుకొని వస్తున్నానండి. ఇది న్యూట్రీ మాస్టర్ అండి, 400 వాల్స్ది, పిజియాన్ కంపెనీది. ఇది ఆల్ ఇన్ వన్ అండి. మిక్సింగ్, జ్యూసింగ్, బ్లెండింగ్, గ్రైండింగ్ అన్ని సిస్టమ్స్ ఉంటాయండి ఇందులో. ఏదైనా సరే మనం ఆల్ ఇన్ వన్ బ్లేడ్ ఉంటుందండి. గ్రైండింగ్కి బాగా ఉపయోగపడుతుంది. దీని మీద మాత్రం 3300 అని చేంజ్ ఉంది, కానీ నాకు ఇది 1600కి వచ్చిందండి. నేను బెంగళూరులో తీసుకున్నాను. పిజియాన్ కంపెనీది. ఓపెన్ చేస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. మీకు చూపిద్దాం, మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి అనుకున్నాను. మనం ప్రతిదానికి మిక్సీని వాడకుండా ఇది సింపుల్గా ఇంట్లో యూస్ చేసుకోవచ్చండి. దానికి వారంటీ కార్డు కూడా ఇచ్చారు. 1 year వరకు వారంటీ ఉంది. 1 year వారంటీ ఉంది. చూపిస్తున్నాం చూడండి. అది అందులోనే పెట్టి ఉందండి, బాక్స్లో విత్ సైన్ చేసి ఉన్నారు. జాగ్రత్తగా పెట్టుకోవాల్సి ఉంటుంది మనం. తర్వాత ఫస్ట్ ఒక లిడ్ అండి, అది బ్లాక్ లిడ్. ఇది ఏంటి అంటే మనం ఏదైనా జ్యూస్ కానీ అది చేసుకున్నప్పుడు సిప్పర్ తాగడానికి డైరెక్ట్గా అది లిడ్ అండి. తర్వాత ఇంకా ఒక జార్ అండి. ఇది జారు, దానికి కూడా లిడ్స్ ఉన్నాయండి. ఈ జార్ ఏంటి అంటే మనం దీన్ని మిషన్కి పెట్టుకోవచ్చు, లేదా మనం చేసుకున్న జ్యూస్ కానీ స్మూతీస్ కానీ ఏవైనా సరే అలాగే స్టోర్ చేసుకోవడానికి కూడా ఆ జారు ఉపయోగపడుతుందండి. ఎలా అంటే లిడ్స్ ఇచ్చాడు, 3 లిడ్స్ ఇచ్చాడు. ఈ 3లో 2 మామూలుగా ఉన్నాయి, ఇంకోటి అయితే ఏదైనా హోల్స్ ఉన్నాయి, స్ప్రింగ్ ఇట్లా ఏదైనా మనం చల్లుకోవడానికి పొడి కానీ అది వేసుకున్నప్పుడు చల్లడానికి ఉంది. 3 లిడ్స్ ఇచ్చాడండి. తర్వాత ఇది 3 జార్ సెట్ అండి. బాగుంటుందేమో అని తెచ్చుకున్నాము, చూడాలండి ఎలా పనిచేస్తుందో. మీ ముందే చూపిస్తాను చేసి కూడా. ఇది ఒకటండి, ఇది బ్లేడ్తో సహా ఉంది. 2 బ్లేడ్స్, 3 జార్స్ ఉన్నాయండి. ఇది కూడా బ్లేడ్ షార్ప్గా కనిపిస్తుంది, మరి ఎలా పనిచేస్తుందో తెలియదు, చూద్దాము. అలా మనం థ్రెడ్స్ ఉన్నాయి, టైట్ చేసేసుకొని పెట్టుకోవచ్చండి. ఇలాంటి జార్స్ 3 ఇచ్చాడు. ఇంకొకటి చిన్న జార్ ఉందండి, చూపిస్తా. సర్దేస్తున్నారు. ఇంకోటి చిన్న జారు విత్ మిషన్ ఉందండి. మిషన్ కూడా ఎలా పనిచేస్తుందో మేము ముందే చూద్దామని చెప్పేసి ఓపెన్ చేశానండి ఇప్పుడే. బయట మనకు దీని మీద ప్యాకింగ్ మీద మాత్రం 3000 చేంజ్ అని ఉంది, కానీ నాకైతే ఇది 1600కే వచ్చిందండి. బాగుంటుంది. ఎప్పుడు కూడా మార్నింగ్ టైంలో నేను ఓట్స్ కానీ స్మూతీ కానీ చేసుకుంటూ ఉంటానండి. ఫ్రూట్స్ వేసుకొని స్మూతీ చేసుకుంటూ ఉంటాను ఓట్స్లో. మళ్ళీ అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా నానబెట్టేసుకొని నేను ఎప్పుడు కూడా స్మూతీ చేసుకుంటూ ఉంటాను. దీనికంతా బాగా యూజ్ అవుతుంది. ఇది చట్నీ కూడా చేసుకోవచ్చండి, ఏదైనా పౌడర్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. ఇదేమో మిషన్ అండి, అది మోటార్. ఓన్లీ దీనికి బటన్స్ కానీ స్టార్టింగ్ బటన్స్ అట్లా ఏమీ లేదండి. డైరెక్ట్గా మనం పైన అలా పెట్టేసి అలా తిప్పేసేయాలండి. థ్రెడ్ ఒక ఆనింగ్ అని ఇట్లా రైట్ సైడ్కి తిప్పేస్తే అది ఆన్ అయిపోతుందండి, అంతే. ఆ ప్లగ్ పెట్టేసి స్విచ్ వేసేసినామంటే రన్ అయిపోతుంది. ఇవండి. దాంతోపాటు ఇదిగో చూడండి, అలా పెట్టేసుకొని అది కూడా జ్యూస్ ఏదైనా ఉంటే మనం అలా చేసేసుకొని తీసుకొని బ్యాగ్లో పెట్టుకొని కూడా మనం ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు తీసుకెళ్ళిపోవచ్చండి. తర్వాత అలా థ్రెడ్ పడుతుందండి. అన్నీ కూడా చూపిస్తూ ఉన్నాను మీకు. లెంతీ వీడియో అనుకోద్దండి, ఏం లేదు. అది కొద్దిగా చూద్దాం ఎలా ఉంటుందో, పడుతుందా లేదా అని. మీ ముందే ఓపెన్ చేశాను కాబట్టి చూపిస్తున్నాను. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ అది ఎలా పనిచేస్తుందో ఒకసారి మనం చూద్దామా? ఓకేనండి. దీనికోసం నేను ఫస్ట్ క్యారెట్ అండి, క్యారెట్ కొంచెం హార్డ్గా ఉంటుంది కదా, చూద్దాం. క్యారెట్ ఏదైనా జ్యూస్ చేసేసే అనుకున్నాను. అందుకోసం అని చెప్పేసి క్యారెట్ అంతా కూడా కడిగేసుకొని స్లైసెస్ చేసేసుకుని అందులో వేస్తున్నాం చూడండి. తర్వాత వేసి ఆన్ చేయడం, అంతే అండి. డైరెక్ట్గా అందులో కొద్దిగా పాలు పోసి జ్యూస్ చేసినట్టుగా చేద్దామని చెప్పేసి చేస్తున్నాము. బాదాము, ఇది జీడిపప్పు వేసేస్తున్నాను అందులోకే. వేసి కొద్దిగా జ్యూస్ లాగా తయారు చేసేసుకుంటున్నాం. అవుతుందా లేదా చూద్దామని చెప్పేసి. స్మూతీ లాగా తయారవుతుందండి. నేను ఎక్కువగా అవే తీసుకుంటూ ఉంటాను, లేదా ఇంకా కొంచెం పాలు వేసుకొని బాగా లిక్విడ్ లాగా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే అది స్మూతీ లాగా తింటానండి.
అందుకోసమనే జస్ట్ షుగర్ కానీ జాగరీ కానీ యాడ్ చేయలేదు. చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చండి. దీంట్లో నేను బెల్లం కానీ లేదంటే హనీ కానీ వేసుకొని తినేసేయచ్చు. చూసారా తయారైపోయింది కదా. అలా తయారైన దాన్ని నేను ఒక గ్లాస్లోకి వేసి పైన హనీ వేసుకుంటున్నాను. వేసుకుని స్పూన్తో తినేస్తాను నేను దాన్ని. బ్రేక్ఫాస్ట్కి వాటికి బాగానే ఉంది. ఇదైతే కొద్దిగా పర్వాలేదు, బాగానే పనిచేసిందండి. ఇంకొకటి మనకు చిన్న జార్ ఉంది కదా, అది కూడా చూద్దాం ఎలా పనిచేస్తుందో చూపిస్తాం. ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకునేటప్పుడు ఆలోచిస్తాం కదండి. 1600 పెడుతున్నాం, అది బాగా పని చేయాలి. అంతే ఫ్రెండ్స్, అలా తయారైపోయింది. నా బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఇది మనకు ఇంట్లో చట్నీ కానీ అల్లం వెల్లుల్లి కానీ చేసుకోవచ్చు అన్నారు కదా, చూద్దాం ఎలా పనిచేస్తుందో. చిన్న జార్ అండి, దాంట్లో అల్లం వెల్లుల్లి వేసాను, కొద్దిగా కొత్తిమీర వేసానండి. చూద్దాం, ఇది కూడా గ్రైండ్ చేసి చూపిస్తాను మీకు. అంతే అండి, తిప్పడమే, అదే తిరిగిపోతుంది. కానీ నాకు ఇది కొద్దిగా స్లోగా తిరుగుతున్నట్టుగా అనిపించింది. కానీ పేస్ట్ అయితే మెత్తగా అయింది ఫ్రెండ్స్. ఎందుకనాలి, కొద్దిగా స్లోగా, అంటే ఏమన్నా కొత్తిమీర వేసుకున్నందుకు అడ్డుకుందో ఏమో తెలియదు, కానీ నాకు కొద్దిగా స్లోగా. అంతే ఫ్రెండ్స్, చూపించాను కదా. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.